ఇదేంటి ఫ్రెండ్స్, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో కేంద్రకం. ఈ కేంద్రకం నిర్మాణంలో కేంద్రక త్వచం, ఇది కేంద్రక త్వచం, జన్యు పదార్థం, కేంద్రక త్వచం, జన్యు పదార్థం, కేంద్రక ద్రవ్యం, జన్యు పదార్థం, కేంద్రక ద్రవ్యం, కేంద్రకపు రంధ్రం, ఇది కేంద్రక అంశం. ఇది కేంద్రకమైనప్పుడు ఈ కేంద్రకంలో మనకి ఏమేమి కనిపిస్తున్నాయి? జన్యు పదార్థం, కేంద్రక ద్రవ్యం, కేంద్రక త్వచం, కేంద్రక అంశం, కేంద్రక రంధ్రం. ఇవి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో చూసినప్పుడు కేంద్రకం యొక్క నిర్మాణం. కేంద్రకంలో ఈ విధంగా ఉంటుంది. కేంద్రక త్వచం, జన్యు పదార్థం, కేంద్రక ద్రవ్యం, కేంద్రకపు రంధ్రం, కేంద్రక అంశం, కేంద్రక త్వచం. ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు లైక్ చేయండి మన వీడియోస్.